రైట్ ఇక తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నామినేషన్ల పరిశీలన తర్వాత ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 503 నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. ఇక 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2705 నామినేషన్లను ఆమోదించారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 893 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక బరిలో ఉన్న వారి పేర్లను కాసేపట్లో ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. ఇక నంద్యాల పార్లమెంటుకు అత్యధికంగా 36 నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. రాజమండ్రి పార్లమెంటుకు అత్యల్పంగా 12 నామినేషన్లు, తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 48 నామినేషన్లు, చోడవరం అసెంబ్లీ స్థానానికి అత్యల్పంగా 6 నామినేషన్లు ఫైనల్ అయ్యాయి. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ప్రస్తుతం నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసంహరణకు సంబంధించినటువంటి గడువు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు బరిలో ఎవరున్నారన్న దానిపైన ఒక క్లారిటీ వచ్చింది. మరి కాసేపట్లో అధికారికంగా ఎన్నికల సంఘం బరిలో నిలిచేటువంటి అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి గుర్తులను కూడా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరైతే రెబల్స్ గా కావచ్చు, అసమ్మతికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు నామినేషన్లు దాఖలు చేశారో వారితో కొంతవరకు ఉత్కంఠకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 నామినేషన్లు అత్యధికంగా నంద్యాల పార్లమెంట్ కి దాఖలయ్యాయి. ఇక తక్కువగా అంటే 12 నామినేషన్లు రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి ఆమోదం పొందినటువంటి సిచ్యువేషన్ ఉంది. అసెంబ్లీ స్థానానికి సంబంధించినంత వరకు 48 నామినేషన్లు అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి వచ్చాయి. అదేవిధంగా చోడవరంకి 6 అంటే తక్కువ 6 నామినేషన్లు దాఖలైనటువంటి సిచ్యువేషన్, వాటిని ఆమోదించారు. ఇక అసెంబ్లీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటికీ కూడా అసమ్మతికి సంబంధించినటువంటి ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నాయి. విజయనగరం, అదేవిధంగా ఉండి, పోలవరం, గన్నవరం, కావలి వంటి నియోజకవర్గాల్లో కూటమికి సంబంధించినటువంటి నేతలు రెబల్స్ గా నామినేషన్ వేశారు. వాళ్ళు నామినేషన్ విత్డ్రా చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కృష్ణా జిల్లా నూజివీడు నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ రెబల్ గా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన చివరి నిమిషంలో నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో కొంతవరకు రాజకీయంగా ఉన్నటువంటి టెన్షన్ కి తెరపడింది. ఏదైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ఈసీ అధికారిక ఎవరెవరు అభ్యర్థులు ఏ నియోజకవర్గాల్లో నిలబడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులు ఏ విధంగా కేటాయించారనే దానిపైన కూడా ఒక క్లారిటీ రాబోతుంది. పవన్, అయితే హరీష్, ఇప్పుడు చూసుకుంటే ఎన్నికల అఫిడవిట్లలో కూడా వాళ్ళు ఆస్తిపాత్రకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంచారు. అయితే ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు 175 అసెంబ్లీ స్థానాల్లో ధనిక ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి దాఖలు చేసినటువంటి నామినేషన్స్, వారి ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి అంశాలు వాటన్నింటినీ కూడా ఆన్లైన్ లోనే బహిరంగం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈసీకి సంబంధించినటువంటి పోర్టల్లో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గుంటూరు నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా కొనసాగుతున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన 5,000 కోట్ల రూపాయలని అఫిడవిట్ లో చూపించడం ఒక సంచలనంగా మారింది. ఇలాగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తిపాస్తులు కూడా ఇప్పటికే వెబ్సైట్ లో ఈసీకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరెవరు బరిలో దిగిపోతున్నారు, ఎవరు ఏ స్థానాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, కూటమికి సంబంధించినటువంటి అసంతృప్తుల్ని ఓవర్కమ్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్ లో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు బరిలో దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫైనలైజ్ అయిన తర్వాత కూటమి అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ ఈసీ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ నియోజకవర్గాలు ఎంతమంది బరిలో దిగిపోతున్నారు, ఎంతమంది పార్లమెంట్ సభ్యులు బరిలో దిగుతున్నారు అన్నది కూడా కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నామినేషన్ల పరిశీలన తర్వాత ఏపీలో 25 లోక్సభ స్థానాలకు గాను 503 నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్లను ఆమోదించారు అధికారులు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 893 నామినేషన్లు దాఖలయ్యాయి. బరిలో ఉన్న వారి పేర్లను కాసేపట్లో ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. నంద్యాల పార్లమెంటుకు అత్యధికంగా 36 నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. రాజమండ్రి పార్లమెంటుకు అత్యల్పంగా 12 నామినేషన్లు, తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 48 నామినేషన్లు, చోడవరం అసెంబ్లీ స్థానానికి అత్యల్పంగా 6 నామినేషన్లు ఫైనల్ అయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ సునీల్. 4వ విడత ఎన్నికలు జరగనున్న తెలంగాణలో ఈ రోజు నామినేషన్ల విత్డ్రాకు సంబంధించి ప్రక్రియ ముగిసింది. కాసేపటి క్రితమే ఈ ప్రక్రియ కూడా ముగిసిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు 17 అసెంబ్లీ స్థానాలకు లోక్సభ స్థానాలకు సంబంధించి 800కు పైగా
నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 270కి పైగా తిరస్కరణకు కూడా గురయ్యాయి. ఈ రోజు నామినేషన్ల విడ్రా ఉంది. ఈ మరి కాసేపట్లో ఎంతమంది విడ్రా చేసుకున్నారు అనేది తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 620 మందికి పైగా అభ్యర్థుల అయితే బరిలో ఉన్నారు 17 లోక్సభ స్థానాలకు సంబంధించి. ఇక మరి విడ్రా తర్వాత ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారు అనేది మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించబోతున్నారు. అత్యధికంగా మెదక్ లోక్సభ స్థానానికి 50కి పైగా నామినేషన్లు వచ్చాయి. మరి ఈ రోజు విడ్రాకి సంబంధించి ఎంతమంది ఉంటారు అనేది చూడాలి. ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటించి వాళ్ళకు గుర్తులు కూడా ఎన్నికల కమిషన్ కేటాయించే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ గనక ఈ రోజు దాదాపు 50 మంది కూడా బరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈవీఎంల సంఖ్య 3కు పైగా ఉండే అవకాశం ఉంది. ఒక్కొక్క ఈవీఎం కు సంబంధించి 15 మంది అభ్యర్థులతో పాటు మరొకటి నోటాకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ 50 మందికి పైగా అభ్యర్థులు ఉన్నారు కాబట్టి 4 ఈవీఎంలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో కొంత గందరగోళ పరిస్థితులు కూడా నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అభ్యర్థులు విడ్రాను బట్టి ఎన్ని ఈవీఎంస్ ఉండేది కాసేపట్లో తేలబోతుంది. ఇక అత్యల్పంగా ఆదిలాబాద్ స్థానానికి సంబంధించి 13 మంది బరిలో ఉన్నారు. మరి ఆ 13 మందిలో కూడా ఎంతమంది విడ్రా చేసుకున్నారు అనేది కాసేపట్లో తేలనుంది. మొత్తం మీద అయితే ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల గడువు ఆ తర్వాత స్క్రూటినీ విడ్రా అయితే ముగిసింది. ఇక అభ్యర్థులు ఎంతమంది అనేది ఎన్నికల కమిషన్ ప్రకటించబోతుంది. ఆ తర్వాత టోటల్ గా ఎంతమంది ఉండే అవకాశం ఉంది కూడా తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఇక ప్రధాన పార్టీలు అయితే ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అన్ని పార్టీల అగ్రనేతలు కూడా ప్రచారానికి వాళ్ళు విస్తృత స్థాయిలో చేస్తా ఉన్నారు. బీజేపీ నేతలు ఇప్పటికే జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు తెలంగాణలో. ఇక కాంగ్రెస్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా వాళ్ళు కూడా పర్యటన చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు తమ పార్టీ అభ్యర్థుల తరఫున. మాజీ సీఎం కేసీఆర్ కూడా అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ తన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉండనున్నారు అనేది సాయంత్రానికి తేలబోతుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.